ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అదే స్పీడ్లో వైసీపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఉదయం నుంచే ప్రచారాల్లో దూసుకుపోతూ ప్రజల్లో మమేకమవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. స్థానిక సమస్యలనే విమర్శనాస్త్రాలుగా మలుచుకొని విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విజయమ్మ దూసుకుపోతే, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.5 ఏళ్ల అధికార పార్టీ పాలనను ఎండగడుతూ షర్మిల ప్రచారపు జోష్ను పెంచారు. ఏపీలో భానుడి భగభగలతో వైసీపీ ప్రచారపు హీటు పోటీపడేలా క్యాంపెయిన్ సాగుతోంది. విజయనగరం, విశాఖ జిల్లాలోని స్థానిక సమస్యలపై గురిపెట్టిన విజయమ్మ వాటి మీదే ప్రశ్నలు సంధిస్తూ ప్రచారంలో జోరు పెంచారు. చంద్రబాబు హామీలకు మహిళలు, రైతులు మోసపోవద్దంటూ విజయమ్మ పదే పదే చెప్పారు. ఇప్పుడు ఇచ్చే 2000, 3000కు మీరు మోసపోవద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ రైతన్నలకు కూడా జగన్ బాబు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా 12,500 రూపాయలు ఇస్తానని ప్రకటిస్తా ఉంటే ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ వస్తా ఉన్నాడు. ఇవాళ రైతన్నలను కూడా మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు వైఎస్ షర్మిల. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల చంద్రబాబు పాలనంతా అవినీతిమయమని ఆరోపించారు. ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి పెద్ద అనుభవం ఉంది, ఏదో పొడి చేస్తాడు, ఏదో చింపేస్తాడు అనుకున్నాం. ఏం చేశాడు అమరావతికి? కేంద్రం చెప్తుంది మేము 2,500 కోట్లు అమరావతి కోసం ఇచ్చాము అని చెప్తుంది. ఈయనేమో ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఏం చేసినట్టు డబ్బంతా మింగేసినట్టు కదా. 5 ఏళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టని చంద్రబాబుకు ప్రజలు మరో 5 ఏళ్లు ఎలా అవకాశం ఇస్తారని షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా అమరావతిలో కట్టలేదు, కానీ ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేసేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేసేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. మనం నమ్మాలట, ఆయనకు మళ్ళీ ఓట్లేయాలట. ఇది చంద్రబాబు గారి కోరిక. రాజశేఖర్ రెడ్డి తనా పరా భేదం లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తే బాబు మాత్రం కుటుంబం, టీడీపీ కార్యకర్తల సంక్షేమం తప్ప ఏమీ పట్టించుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాజశేఖర్ రెడ్డి ఆనాటి పాలనకు ఇప్పుడు చంద్రబాబు పాలనను సరిపోలుస్తూ ఎక్కడికక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు విజయమ్మ, షర్మిల.